ఇదిగోండి చూడండి, మీకు టెక్ చెప్తాను అంటున్నాను కదా, ఇది ఫ్యాబ్రిక్ బ్లూ. దీన్ని తీసుకుని ఇలాగ మీరు కటింగ్ చేశాక చిన్న చిన్న డాట్స్ కింద అక్కడక్కడ ఇలా పెట్టుకోండి, ఇలా చుక్కల చుక్కల కింద. ఇది బ్లౌజ్కి అసలే భలే ఉంటుంది, ముడతలేమీ రాదు. ఇలా పెట్టేసుకున్నారా, దీన్ని ఇలా పట్టుకొని ఇలా ముందుకు వేయండి. చూసారా, ఇలా ముందుకు వదిలేయండి. దానికి అదే డ్రై అయిపోద్ది. మీకు కొంచెం చేతి ఇలాగ అద్దమన, దానికి అదే డ్రై అయిపోద్ది. ఇప్పుడు కిందది కూడా ఇలా తీసుకుని ఇలా ముందుకు వేసుకోండి. ఒక పార్ట్ అయిపోయాక పైది వెనక్కి ముందుకు వేసుకున్నాక మళ్ళీ ఇటు సైడు అటు సైడ్ కూడా చుక్కల చుక్కల కింద అదే డ్రాప్స్ కింద ఇలా పెట్టుకోండి. చిన్న చిన్నగాను కనిపిస్తుందా నేను ఎలా పెడుతున్నాను, అదిగోండి అక్కడక్కడ చుక్కల చుక్కలు కనిపిస్తుంది చూడండి. అలాగా ఇలా పెట్టి చాలా ఈజీ అండి. మీరు ఏ బ్లౌజ్కైనా ఇలా ట్రై చేయండి, ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. ఇలా రెండు పక్కల ఇలా పట్టుకుని ఇలా అనాలి. మీకు ఒకవేళ ఐరన్ బాక్స్ ఉందనుకోండి, ఐరన్ బాక్స్తో ఇలా ఫ్రెష్ చేశారనుకోండి ఇంకా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా? ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు కూడా మీకు అటు ఇటు కదలదు, క్లాత్ ఒక దిక్కునే ఉంటుంది, ఇంకేటు జరగదు. సేమ్ ఇంకా మీరు లైనింగ్ బ్లౌజ్ లాగా ఉండదు. ఇది ఎలా ఉంటుంది అంటే సేమ్ 2x ముక్క బ్లౌజ్ కుట్టినట్టు ఉంటుంది. ఇంకా మీకు క్లాత్ జరగడం మళ్ళీనేమో జారిపోవడం అనేది ఏమి ఉండదు. సిల్క్ శారీస్కి ఇంకా బాగా పనిచేద్ది ఇది. ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, బాయ్.